మన వాళ్ళని ఇక్కడ చూస్తే ఆఫీసర్లు ఒక్కొక్కరినే పిలుస్తా, వచ్చి నిలబడితే ప్రజలు అభినందిస్తారు బాగా చేసిన వాళ్ళందరినీ. మొట్టమొదటిసారిగా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారా ఆఫీసర్? ఇట్రమ్మా, పైకి రా. బాగా ఒక మహిళ బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్రం కంటే 6.16% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వెనుకబడిన వర్గాల పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటే వారికి మెరుగైన వసతులు, ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. డ్రింకింగ్ వాటర్ రూరల్ ఏరియాలో ఇక్కడ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ డ్రింకింగ్ వాటర్ తొందరగా రావాలి. ఒకసారి నెంబర్లు కూడా పెట్టుకోవాలి మీరు. 60%తో దగ్గర 5.6% ఎక్కువ వచ్చింది. రాష్ట్రంలో 54 వస్తే 60% సాటిస్ఫాక్షన్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి నేను చెప్పకూడదు. ఇంకా మీకోసం 24 గంటల పనిచేసేవాళ్ళకి ఒకసారి చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, వాళ్ళు కూడా కిక్కెక్కుతుంది, ఉత్సాహంగా పనిచేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మీరు అభిమానం చూపించారు, ఎన్నోసార్లు వచ్చాను. ఈ కిక్కే వేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు మేము కోరుకునేది, పేదలకు సేవ చేసేటప్పుడు అధికారులు కోరుకునేది మీ ఆదరణ, మీ రికగ్నిషన్. అలాంటి పాలనకు నేను శ్రీకారం చుడుతున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంతా చేస్తున్నారు, రేపు ఎన్నికలతో వచ్చిన తర్వాత ఈ గొడ్డలి పార్టీ వచ్చి ఏదో తప్పు అయిపోయింది క్షమించండి అని చెంపలేసుకుంటే యామారితే శాశ్వతంగా మోసపోతాం. అందుకే మీరు ఇలాంటి కానీ ఒక మంచి సాంప్రదాయాలకు శ్రీకారం చుడదాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడూ లేనటువంటి ఇన్స్పైరింగ్ టైంలో మనం ఉన్నాం. పెద్ద అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ సహకారం లేకపోతే నేను చేయలేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోయి నీళ్లు తాగిస్తాం, కానీ తాకపోతే చేయలేము. ఆ విషయంలో మీకు అందరికీ ఒక అవగాహన ఉండాలి. అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్స్ అండ్ హాస్టల్స్ 71.50%తో రాష్ట్రం కంటే 4.7% మెజారిటీ వచ్చింది. గట్టిగా అభినందించండి. పైకెక్కండి. థ్యాంక్ యూ. అదే మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 70%, ఈవిడ కూడా 2.3% ఎక్కువ వచ్చింది. 3.5% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అక్కడ రెసిడెన్షియల్, ఇవి హాస్టల్స్. ఇక్కడ 76.44, 2.67% ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ. దెన్ అన్నా క్యాంటీన్, పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్నా క్యాంటీన్లు ఏం పాపం చేశాయో తెలియదు, కానీ అన్నా క్యాంటీన్లు మూసేయడమే కాకుండా వాటిపైన కూడా దాడి చేశారు, పేదవాడి పొట్టగొట్టారు. ఈరోజు మళ్ళీ దర్జాగా అన్నా క్యాంటీన్లు పెట్టాం, అనునిత్యం పర్యవేక్షిస్తున్నాం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడం నా ఆలోచన. తప్పకుండా ఇది నిలబెట్టుకుంటామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ అన్నా క్యాంటీన్ 85% వచ్చింది, 2.5% ఎక్కువ వచ్చింది. ఉన్నాడు ఆయన? ఇక్కడ లేరా? ఎలిపేట దగ్గర ఉన్నారంట. లేకపోయినా పర్వాలేదు, బాగా పనిచేస్తే అభినందిద్దాం. బాగా పని చేయకపోతే మాత్రం పిల్లలు 636
నెలల వయసుండే అంగన్వాడీల్లో 82% వచ్చింది. 2% ఎక్కువ వచ్చింది. ఉన్నారా అంగన్వాడీ? లేరు. ఎక్కడమ్మా తల్లి? ఎక్కడ ఉంటే ఎట్లమ్మా? ఈ పక్క కూర్చోవాలి మీరు. రేపటి నుంచి ఈ పక్కన కూర్చొని పెట్టాలి. స్టాల్లో ఉన్నారు. రామ్మా, బాగా చేశావు, సంతోషం. 82% వచ్చింది. బాగా చేశావు, సంతోషం. ఇంకొక పక్కన పిల్లలు 3-6 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు చూస్తే 72% వచ్చింది. అది కూడా 2% వచ్చింది. మూడోది ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ కూడా 80% వచ్చింది. 0.4% వచ్చింది. 3 కూడా బాగా చేశారు. 80% రీచ్ అయ్యారు. తొందరలోనే 90%కి రీచ్ అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. మీ పిల్లల్ని బాగా చూసుకున్నప్పుడు మనం అభినందించాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బాగానే చేశారు. 74.21 ఇంత మునిపే వచ్చాడు కాబట్టి ఇది కూడా బాగానే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యంగ్స్టర్వి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ మధ్యాహ్న భోజనం 73.05 అంటే 0.43 స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు మధ్యాహ్న భోజనం. రండి, పర్వాలేదు, కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ నాకు చాలా దగ్గరుండే సీఎం రిలీఫ్ ఫండ్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను డబ్బులు శాంక్షన్ చేస్తున్నా. నేను ఎక్కడ ఎన్నికపోకుండా వీలైనంత వరకు నాకు ఎంత ఇవ్వగలిగితే అంతవరకు హెల్ప్ చేస్తున్నా. ఇది కూడా ఇక్కడ 78.24% ఇక్కడ బాగుంది. ఎవరు అధికారి, ఎవరు చూసేది? కలెక్టరేట్లో చూస్తున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 64%, 0.06 ఎక్కువ ఉంది స్టేట్ కంటే. ఉన్నాడా? ఉన్నారా? ఆల్ మున్సిపల్ కమిషనర్స్కి ఇక్కడ జిల్లాలో ఏమైనా కోఆర్డినేషన్ పెట్టారా లేదా? లేకపోతే జిల్లా అధికారిని ఒకరిని పెట్టండి. నువ్వు చూస్తున్నావా? రండి. ఎక్కడి నుంచి మీరు? చిత్తూరు కార్పొరేషన్. ఆల్ మున్సిపాలిటీస్లో ఇది వస్తుంది. నీదైతే దీంట్లో విడిగా లేదు, కానీ మొత్తం మున్సిపాలిటీస్. తెల్లవారు తిరుగుతున్నావా? పరిశుభ్రంగా ఉందా? నెట్ జీరో కోసం పోతున్నారా? ఓకే. ఇక్కడి నుంచి కొన్ని డిపార్ట్మెంట్లు బాగా లేవు. రేషన్ డిస్ట్రిబ్యూషన్, సివిల్ సప్లైస్. ఉన్నారా? ఏం తమ్ముడు, కొంత తక్కువ ఉంది. స్టేట్ కంటే తక్కువ ఉన్నావు. 0.13. ఏమన్నా రీసైక్లింగ్ అవుతా ఉందా? మైనస్. ఇంకా మైనస్లు ఉండేటాయా? నువ్వే ఒప్పుకుంటున్నావు మైనస్ అని. నీకు డేటా ఉందా లేదా? నేను ఎక్కడ బాగాలేదు, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంది, ఎక్కడ ప్రజలు ఆమోదాలు పంపించాను, ఎందుకు కరెక్ట్ చేయలేకపోయావు? ఏ ఫేర్ ప్రైస్ షాప్ వరకు పంపించా, ఎందుకు చేయలేకపోయావు? లేకపోతే ప్రాబ్లం వస్తుంది నీకు. నేను వెరీ క్లియర్. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నీ వెనకాల నీ పర్ఫార్మెన్స్ రికార్డు వేలాడుతూనే ఉంటుంది నువ్వు సర్వీస్లో ఉన్నంత వరకు. నేను రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెడతా. వెనక మీకు మోటివేట్ చేస్తా. చెప్తుంటే మీరు ఏదో తమాషా అనుకుంటే మాత్రం నేను కూడా కఠినంగా ఉంటా. నేను జవాబుదారీతనం ప్రజలకి, మీరు నేను కలిసి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. బీ క్లియర్. అదే మరి దేవాలయాల నిర్వహణ. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్. ఏమమ్మా, నువ్వు కూడా మైనస్లో ఉన్నావు. పరీక్షలో పాస్ కాల. రాష్ట్రంలో కంటే మైనస్లో ఉన్నావు. కష్టపడాలి.
0.17 మైనస్లో ఉంది. స్టేట్ కంటే కష్టపడాలి. థ్యాంక్ యూ. దెన్ రీసర్వే ఉన్నారా? రీసర్వే రెవెన్యూ 1 రీసర్వే ఉంది, 2 వాళ్ళ దగ్గర నుంచి35 ఆర్ఓఆర్ ఉంది. నువ్వు ఆర్ఓఆర్ వెనకబడ్డావు, రీసర్వేలు వెనకబడ్డావు. మరి ఎట్లా? ఏంటి నువ్వు డిస్ట్రిక్ట్ ఆఫీసరా ఏంటి? మీ గట్టిగా అసిస్టెంట్ మైక్ వే. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ సార్. నాకు తెలియదు, కలెక్టర్ కూడా చెప్తున్నా, మీరు మార్చుకోవాలి, మీరు ప్రోయాక్టివ్ కావాలి. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్న ఈ సభలో, పోయిన ప్రభుత్వం చేసిన అరాచకానికి ప్రజల ఆస్తిని 22A కింద పెట్టేశారు. వాళ్ళ మాట వినకపోతే రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేసేశారు. ఈరోజు నేను ఆలోచించేది, 1 సంవత్సరం నాకు సమయం పడతా ఉంది. నేను అన్ని ఆలోచించా, ఇంత అనుభవం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను కొత్తగా టెక్నాలజీ కూడా జోడించా. అంటే ఈరోజు మీరు చూస్తే బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ ఉంటుంది. ఎవరైనా టెక్నాలజీలో కానీ రికార్డు తారుమారు చేస్తే ఎవరు చేశారో నేను ఐడెంటిఫై చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు బ్లాక్ చైన్ తీసుకొచ్చా. రెండోది QR కోడ్ పెట్టాను. మీ భూమి మీరు QR కోడ్లో ప్రతిరోజు చూసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లయితే ఆడబిడ్డ హెల్త్ రికార్డు చూసుకుందో మీ భూమి కూడా మీరు చూసుకోవచ్చు. ఎవరైనా గారు కబ్జా చేస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇది నాకు 1 సంవత్సరం పట్టింది. దీన్ని ఇన్నోవేట్ చేసి అమలు చేయడానికి 2 ఏళ్లు పడతా ఉంది. ప్రతి నెల 9వ తారీఖు నేను వెళుతున్నాను. నేను వెళ్ళడానికి కారణం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పోకపోతే వీళ్ళు మర్చిపోతారు, మర్చిపోతే అవకతవకలు అట్నే ఉంటాయి. మళ్ళా జీవితాంతం మీరు బాధపడతారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని, మీ భూ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. మీలో కూడా ఒక అవగాహన రావాలి. చిన్న చిన్న వాటి కొట్టుకుంటున్నారు మీరు. ఒకే తండ్రి బిడ్డలు, అన్న తమ్ముడు, అర్ధ సెంటు కొట్టుకుంటారు. ఒకే ఫ్యామిలీ. గొడ్డలి పార్టీని ఆదర్శంగా తీసుకోవద్దండి, కలిసి ఉండడానికి ఆదర్శంగా ఉండండి. లిటిగేషన్ మంచిది కాదు, సమైక్యంగా అర్థం చేసుకొని పోవాలి. దానికోసం నేను కొత్త ప్రోగ్రాం పెట్టాను. 4 విజిట్స్ ఏ మంత్ అని ఒక ప్రోగ్రాం పెట్టాను. ఇలాంటి డిస్ప్యూట్స్ కోసం మీ దగ్గరికి వచ్చి రికార్డ్ అంతా పెట్టి 4 సార్లు మీ మనసు మార్చి మిమ్మల్ని కలపడానికి గొడ్డలి పార్టీని కూడా పనిచేయాలి నేను ఇప్పుడు.